కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది. జప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలీదు యాక్చువల్లీ. ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు. వన్స్ ఇన్ యూనో 15 days అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే. చాలామంది లేడీస్కి ఒక 80% to 90% ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్. కాకపోతే తిన్నుగా ఉంటుంది కొంతమందికి, కొంతమంది తిగ్గా ఉంటుంది. అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటారు. మనకి డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళు. అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే MBA అవ్వగానే గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు, మొత్తం ఇలా వేసాడు బ్లేడ్. ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది. మై మామ్ ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్, బట్ షీ ప్లక్స్ ఇట్ అండ్ యూనో థ్రెడ్డింగ్ అది చేయించుకుంటాం. బాగా కనిపిస్తుంది, నాకు ఎక్కువ కనిపిస్తుంది. లేదు తిరగట్లేదు ఉంది, గట్టిగా ఉంది. అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నా. మళ్ళీ వెళ్ళగానే తీయించేసుకుంటాను ఇప్పటికి. అది ఇప్పుడు ఏదో రోల్ ఆన్ లాంటిది వచ్చింది, దాంతో తీసేస్తే అయిపోతుంది. మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం. చూడు మన ఎంత బాగుంది చూడు. అంటే మరి నేను కూడా ఇలాగ షేవింగ్ లైవ్ చేశాను అనుకో, మరీ హ్యాండ్సమ్గా ఉంటే కష్టం. హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. నాకు మాట్లాడుతుంటే ఇట్టి చట్టి అట్టించి ఇట్టి కనెక్ట్ అయిపోతున్నాను. అదే ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ, ఇప్పుడు చేయబోతున్నవన్నీ? వచ్చేస్తాయి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి. ఒకటి దసరా ఉంది, పెద్ద బ్యానర్స్. పెద్ద బ్యానర్స్ 2 ఉన్నాయి, చిన్న బ్యానర్స్ 2 ఉన్నాయి. నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా? ఆలోచించాలి. ఏం గుర్తుండవా? నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు, ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అది జరగడానికి వెళ్ళిపోతావా అంతే. మరి ఏమన్నా నీ చేతిలో ఉంటుందా? ఏముండదు. పొద్దున్న ఇలా లేసావంటే యువర్ అలైవ్ టుడే, బతికున్నావు నువ్వు అలా. సో ఇవాళ ఏం చేయాలో అని టు డూ లిస్ట్ చూసుకుంటా. నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా, అరే 10ంటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ చేయవా అని. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా, అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్, కన్ఫర్మ్ చేస్తానన్నారు, ఆ డేటు నేను అడగాలి, గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా. అట్లా చెప్పేసి పడుకుంటా. పొద్దున్న లేసేనా సరే ఇవన్నీ చెక్ చేసుకుంటాను. పైసలు కాదురా, ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ ఫాలో అప్ చేసుకొని ఇది చేసుకుంటాం. అంతే తప్ప ఐ హ్యావ్ టు డూ అండ్ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే హూమ్ ఐ మీన్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా, ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ మీటింగ్, లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి. నువ్వు అమ్మాయి కదా, విని పూర్తిగా మాలేసుకుంటున్నావు, తప్పు కాదా? తప్పెందుకు అవుతుంది? అంటే పార్వతీదేవి శివదీక్ష చేయలేదా? 45 ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివదీక్ష చేసింది. అంటే ఇలాగా టాబ్లెట్స్, ప్రాబ్లమ్స్, ఇంజెక్షన్స్ ఇష్యూ అవదా? అంటే యూట్రస్తో నాకు పెద్ద పని లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది యూట్రస్తో, నాకెందుకు? పెద్ద స్టేట్మెంటే. ఓకే. సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు, ఏదో చెప్పాలి. చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్. పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు, ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యిందంటే నేను ఒక కామెంట్ చూసా. మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకంత అవసరమా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతే వాటి వల్ల యూట్రస్ తీసేస్తారు. అమ్మయ్యా అనుకుంటా. అమ్మయ్యా నెల ఎవడు పడతాడా పీరియడ్ పెయిన్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇచ్చా క్లారిటీ. ఎర్రగా అయిపోతున్నావు పాపం. నాకు ఏం మాట్లాడ అర్థం టప్ అని తగులుతున్నాయి. నాకు షాక్. యాంకర్ శివాకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఇన్ ఇంటర్వ్యూ. ఓకే
అరే నీ గురించి గట్టి గట్టి క్వశ్చన్లు అడుగుతావు, ఇంటర్వ్యూల్లో రోస్టులు చేస్తావు, ఇదేదని విన్నాను, ఇంత బుద్ధిమంతుల్లాగా అలా బ్రష్ అవుతావు, బుగ్గలు ఎర్రగా అవుతావు. నీకు ఇంతకన్నా సోఫాలో కూర్చున్నప్పుడు ఏం చెప్పా? మన వై దిస్ చేంజ్? నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, చెప్పు. అంటే నీ నువ్వు ఇలా, వేరే వాళ్ళు అలా, అంటే ఒకరు ఏ గెస్ట్తో ఎలా చేయాలో అలా చేసుకొని పోతా. అంటే వాళ్ళు చూస్తే రోస్ట్ చేయాలనిపిస్తుందా నీకు? సరదాగా. నన్ను చూస్తే రోస్ట్ చేయాలి? లేదు, నువ్వే తిరిగి నాకు ఏదో చేసావు. ఇది యాడ్లో వేసుకోండమ్మా. పాపం శివ రోస్టర్ ఇది అది అంటారు కదా వాళ్ళని, పాపం శివ అమాయకుడు అన్నట్టు బాగా ఇదవుతుంది. ఈ మధ్య మారిపోయింది. ఎవరన్నా తిట్టారా, ఎవరన్నా కొట్టారా? లేదు, నన్ను ఎవరు కొడతారు, నన్ను ఎవరు తిడతారు. మంది నాకు అనిపించింది. దెబ్బతిన్నావా? ఆల్రెడీ దెబ్బలేదు. మిమిక్రీ చేస్తూ ఉంటా కదా, మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటిక్గా అలా ఫ్లోలో కొట్టుకొచ్చింది. ఫ్లోలో కొట్టుకొచ్చింది. గీత మాదిరి బాగా చేస్తావు కదా నువ్వు. అదే వెళ్తుంది కదా ఇంకా. ఎవరో పంపారు నడుస్తుంది. గీత మాదిరి ఫోన్ చేసిందా? గీత మాదిరి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది. ఏమని? నేనే చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఉందక్క, చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం. అది తనకి ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము, అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేశాడు అనమాట మనోడు. అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది. ఎలా ఉంది నీ పరువు తీయలే అన్నా. అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం. ఎగ్జాక్ట్ ఉంటుంది. చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా, ఇంకెవరో దగ్గర ఎందుకు అంట. ఎంతమంది వాయిస్లు వచ్చి నీకు? ఇలాగే చిలిపిగా కొన్ని అలా వెళ్తా ఉంటాయి. ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్. అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఆ ఫ్లోలో ఉంటాం. నువ్వు మైక్ పట్టుకుని ఎదురుకుండా గెస్ట్ ఉంటే నీ ఫ్లోలో నువ్వు ఎలా ఉంటావో స్టేజ్ ఎక్కాక మా ఫ్లో. ఇది కూడా ఏదో వాయిస్ వస్తుంది. చిగ్గుపడకు, కబ్బురా కొడక, ఇంతమంది తప్పుతావు. డన్, థ్యాంక్ యూ. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా? ఏం షేర్ చేసుకోవాలి? ఏదైనా అది కాదు, నీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేంది ఒక విషయం ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్గా? ఎవరితోనూ షేర్ చేసుకోలేనిది ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటా. అరే షేర్ చేసుకోవాలంటే ఎవరన్నా ఫ్రెండ్తో కానీ బాబుతో కానీ ఎవరితోనా షేర్ చేసుకుంటాడు రా. నేను ఫ్రెండ్ షేర్ చేసుకో. నువ్వు షేర్ చేసుకోవా? నడుస్తుంది ఏం నడుస్తుంది ఇప్పుడు? చెప్పు. అట్లాంటిది ఏం లేదు. అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్గా ఇన్స్టాగ్రామ్ లేబట్టి షేర్ చేసేస్తా. ఐ మీన్ అంత దైడల్ ఏముండవు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అప్డేట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ షేర్ చేసేస్తా. మరి ఓపెన్గా ఉంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం? ఏదైనా వస్తాయి కదా. రెండు ప్రాబ్లమ్స్ చెప్ప. ప్రతిదీ తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు. అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేది. నెక్స్ట్ అంతే, ఇంకేం లేదు. ఒకటి చెప్పి ఒకటి జడ్జ్ చేస్తారని వాళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి? ఫస్ట్ ఎవరి లైఫ్ అని చూసుకోమను, పక్కన జడ్జ్ చేయడం కాదు. ఎవరి లైఫ్ అని చూసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఓకే, మనం అన్ని చెప్పేసుకున్నా కూడా అవి జరగవు. అంటే నీ రాత అలా రాసి పెట్టింది అనుకో, చెప్పుకుంటే జరుగుతాయి. మరి చెప్పుకోకపోతే దాచిపెట్టుకుంటే జరుగుతాయి అని అనుకుంటారు. ఎలా అలాగా? అంటే ఏదో అంటారు కదా, దిష్టి ఫ్యాక్టర్ అంటావా? నేను కొంచెం నమ్ముతా, అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము. అది ఇప్పుడు ఇది వచ్చావు. దిష్టి ఫ్యాక్టర్ అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య. అంటే బురీ నజర్ అంటే చెడ్డ కళ్ళు, కుళ్ళు కళ్ళు, బ్యాడ్ ఐస్. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్తో నేను ఫోటో పెట్టాను అనుకో, బా వీళ్ళిద్దరూ చక్కగా చిల్ అవుతున్నారు, లేకపోతే ఏమన్నా సినిమా దీంట్లో ఏమన్నా డైరెక్టర్తో పెట్టాను బా ఛాన్స్ కొట్టాడు అని, అంటే అది వావ్ ఛాన్స్ కొట్టారు నైస్ అని
మెసేజ్ చూసి వెంటనే నేనైతే ఎవరన్నా నా ఫ్రెండ్ ఎవరితో పెట్టారు అనుకో, లవ్వా లేకపోతే ఏంది, లేకపోతే కొత్త మూవీయా, గుడ్ లక్ మ్యాన్, మే గాడ్ బ్లెస్ యూ అని మంచిగా అనుకుని దాని గురించి వదిలేస్తాం. కొంతమంది అట్లా కాదు కదా, ఎట్లా చూస్తారు, అమ్మని అమ్మ కొత్త ఛాన్స్ కొట్టేసి ఎంత వస్తుందో ఏంటో ఏంటని అని కుళ్ళుకునే సమాజం ఇప్పుడు కలికాలంలో నడుస్తుంది. అవతల వాళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారంటే దోలు తీరింది అదొకే అనుకుని, లేకపోతే వెంటనే అంటే సఫర్ అవుతున్నారంటే వాళ్ళు అడగకుండానే మనం డలింగ్ నువ్వు బాగానే ఉన్నావా. ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్ చూస్తావు, ఎవరో కొంచెం అలాగా సాడ్ స్టేటస్ పెట్టారు, స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాబబ్ నచ్చిందని పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న సిచ్యుయేషన్తో పెట్టుకుని ఉండొచ్చు. నువ్వు డల్లింగ్ ఆర్ యూ ఓకే అండర్లో నీ సొమ్మేం పోదు. నిజంగా ఆ టైంలో వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఒకళ్ళు సంబడీస్ చెక్కింగ్ ఆన్ మీ అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది ఎవరికి ఉండదు. ఏదో ఏంది మొత్తానికి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేమన్నా హ్యాపీ అకేషన్ ఏమన్నా ఇది పెట్టారనుకో, నైస్ రా, గాడ్ బ్లెస్ యూ, ఇలాగే హ్యాపీ ఎప్పుడు హ్యాపీగా ఉండు అనుకుని వదిలేస్తాను. నీ లైఫ్లో ఉన్నారా అలాంటి ఫ్రెండ్స్? అలాంటి ఫ్రెండ్ నాకు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటాను. అది నువ్వు ఇది చెప్తుంటే నాకు అర్థమైంది, అలాంటి ఫ్రెండ్ ఇంకా నీకు లైఫ్లో లేడని. చెప్తున్నా, ఉన్నారు వెరీ ఫ్యూ, 1 or 2, తక్కువ, 2-3 యాక్చువల్లీ. ఓకే. కానీ అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు అలా ఫోన్ చేసి వాయిస్ డల్గా అనిపించినా సరే, డల్లింగ్ ఏమైంది చెప్పుకో, సర్లే ఓకే ఫైన్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే నాలాంటి వాళ్ళు నాకు ఫ్రెండ్గా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. నువ్వు అలా వెళ్తావు? నేను వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోతాను. యూ నో దాట్. దగ్గర నుంచి తీసుకుంటావు, పంపిస్తావు, అది నాకు తెలుసు. నాకు ఒకటే లాస్ట్ ఫైనల్లో ఆడియన్స్, నువ్వు నవ్వితే చాలా పింక్ అయిపోతున్నావు అండి నువ్వు. అలాగే ఉంటుంది. ఓకే. ఫైనల్ క్వశ్చన్, ఒక కామెంట్ నేను చూశాను. చెప్పు. నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చావా? ఇచ్చా. అంటే ఏ ఉద్దేశంతో? ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా. అంటే అయిపోయింది, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా. అంటే అంటే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చాను డార్లింగ్. కాలేజీలో ర్యాగింగ్లో కావచ్చు, ట్రూత్ ఆర్ డేర్లో కావచ్చు. రాత్రి గేమ్లో ఆడతారు, ఆ గేమ్లో అవ్వచ్చు. ఇద్దరు ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుందాం డార్లింగ్. నీకే లిప్లోకి ఎత్తాడు డార్లింగ్ గారు, నేను చెప్తాను. నువ్వు అమ్మాయికి లిప్లోకి ఇచ్చావు అన్నావు. ఎస్, ఐ గేవ్ లిప్లోకి. డన్, థ్యాంక్ యూ. దొరికేసింది కదా, ఇంకో ప్రోమో పెట్టి దొరికేసింది కదా. డన్, థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ. హెల్త్ కూడా బాగాలేదు పాపం, ట్యాబ్లెట్ వేసుకొని నా గురించి వచ్చావు. అది కూడా ఎందుకు వచ్చావు అంటే 2 హ్యాండ్లు ఇచ్చావు కాబట్టి, భార్య లెగ్లు కూడా 10 వరకు వెయిట్ చేయించేసి హ్యాండిల్ ఇచ్చి లెగ్లు ఇచ్చి ఫైనల్గా వచ్చి కూర్చొని ఫ్రెండ్లీగా టాక్ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ప్రాజెక్ట్స్ తోటి జనాలందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా చాలా మందిని రోస్ట్ చేయాలని, మంచి మంచి ఇంటర్వ్యూ చేయాలని. నేను అలాంటివన్నీ చేయాలి. అండ్ బాగా మంచి ఫ్లింగ్స్ అండ్ అది మన అందానికి మన మనకి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కానీ మంచిగా అవ్వాలి, మళ్ళీ కనబడాలి, తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి. కనబడుతున్నా ఇప్పుడు కనబడతాయి, పొద్దున్న కనబడతా ఉంటా, వస్తూనే ఉంటాం కాదు పాత కూడా వస్తుంటారు, వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి కన్వర్జేషన్ అయింది ఓపెన్గా. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.